హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 రిలీజ్ అవుతాయని చెప్పాం కదా. దానిపైన ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని చెప్పి ఒక పూర్తి నిర్ణయానికి అయితే ప్రభుత్వం అయితే రావడం జరిగింది. నిన్న సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి సీతక్క గారైతే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనను అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్తో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మనకు ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే 14,000 అంగన్వాడీ పోస్టులకు నిర్ణయం అని చెప్పి మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అని చెప్పి అయితే మనకు మెయిన్ హెడ్డింగ్లో ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది. సో పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభను నిర్వహిస్తామని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. మనకు మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ప్రతి సంవత్సరము జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మైదానంలో 1,00,000 మందితో సభను నిర్వహిస్తామని చెప్పి దీంట్లో స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క గారు తెలిపారు. అలాగే 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను కూడా అదే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. అంటే మహిళా దినోత్సవం నాడే ఇది మహిళలకు సంబంధించిన ఉద్యోగం కాబట్టి మహిళా దినోత్సవం నాడే ఈ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై ఈ శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలో అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాల్లో మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్, అలాగే మహిళా సహకార అభివృద్ధి సంస్థ, తెలంగాణ సాంస్కృతిక సారథి, సంగీత నాటక అకాడమీల చైర్పర్సన్లు శారద, శోభారాణి, వెన్నెల, అలేఖ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సంచాలకురాలు సృజన, సెర్ప్ సిఇఓ దివ్య, స్పెషల్ కమిషనర్ షఫీయుల్లాలు వీళ్ళందరూ ఈ మీటింగ్లో అయితే నిన్న జరిగిన మీటింగ్లో అయితే పాల్గొనడం జరిగింది. ఇక 8వ తారీఖు నిర్వహించే కార్యక్రమాలు ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో కొనుగోలు చేస్తున్న 50 ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభిస్తారు. అలాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా చెక్కులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక 31 జిల్లాలో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఓఈసీఎల్ కంపెనీలతో ఒప్పందాలు అయితే జరుగుతాయి. అలాగే 32 జిల్లాలో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకి వర్చువల్గా శంకుస్థాపన కూడా చేస్తారు. అలాగే మహిళా ప్రాంగణాల్లో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటోల పంపిణీ కూడా చేస్తారు. ఇక పేదరిక నిర్మూలన కోసం పురపాలికలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా పనిచేస్తున్న మెప్మా, సెర్పుల విలీన నిర్ణయ ప్రకటన కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే మనకు ఈ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు మార్చి 8వ తేదీన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని చెప్పి అయితే మంత్రి సీతక్క గారు అయితే తెలపడం జరిగింది. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మరే ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.